సో లాస్ట్ క్లాస్ మనం ఏం డిస్కస్ చేసాము, మెటీరియల్ మాస్టర్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. చాలా సిస్టమ్ అందరు ఉంటాయి కదా, మీరు స్క్రీన్ షేర్ చేస్తారా? మీ స్క్రీన్ చూసుకుంటా చెప్తాను ఈరోజు. ఓకే సార్. ఓకే ఫైన్, వర్కౌట్ అయింది. సిస్టమ్ కొంచెం స్లో ఉంది ఈరోజు. సో లాస్ట్ క్లాస్ మనం ఏం డిస్కస్ చేస్తున్నాము, సేల్స్ ఆర్ 2 కూడా అయిపోయింది. ఎస్, దిస్ ఇస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అవైలబిలిటీ చెక్. మనకి సపరేట్ ఒక కాన్సెప్ట్ ఉంది, అవైలబిలిటీ చెక్ అని. వాట్ ఈస్ అవైలబిలిటీ చెక్? సో when we create a sales order, when we enter the material system, when you hitting on enter, system will check whether the stock is available or not. ఓకే, సిస్టమ్ బ్యాక్ ఎండ్కి వెళ్ళి స్టాక్ ఉందా లేదా చెక్ చేసింది. దట్ ఈస్ నథింగ్ బట్ అవైలబిలిటీ చెక్. మనకి ఇక్కడ మేజర్గా 3 రకాల అవైలబిలిటీ చెక్ ఉంది. ఏది 01, 02 అండ్ కేపీ. కేపీ అంటే ఏంటి? నో చెక్. ఇంకొకటి 01 అంటే ఏంటి? 02 అంటే ఏంటి?
ముందు క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, టేక్ నోట్స్. అవైలబిలిటీ చెక్. This field is one of the parameters. Sorry, this field is one of the prerequisite. This field is one of the prerequisite to perform availability check. To perform availability check in the sales order. In the sales order. Second point. And this field controls. And this field controls how the quantity should be updated in MD04 transaction. This field controls how the quantity should update in MD04. అదొక ట్రాన్సాక్షన్. ఓకే, MD04 రాసుకోండి. ఫోన్ మన దాని గురించి డిస్కస్ చేయండి. MD04. ఓకే, ఒకసారి ఆ ట్రాన్సాక్షన్ ఓపెన్ చేస్తాను. అప్పుడు మీకు అర్థమైంది. మనకి MD01 అని, MD02 అని, MD03 అని, MD04 అని ట్రాన్సాక్షన్స్. ఇవన్నీ ఎంఆర్పికి రిలేటెడ్, అంటే మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్కి రిలేటెడ్. ఓకే, చూడండి. MD04 ట్రాన్సాక్షన్ ఎంటర్ చేస్తున్నాం. ఈ మెటీరియల్కి ఏం క్రియేట్ చేయలేదు. ఓకే, ఇక్కడ మనం ఏదో ఒక మెటీరియల్ సెలెక్ట్ చేయాలా. ఏదైనా పాత మెటీరియల్ తీసుకుంటాను. నాకు ఇది తీసుకుంటాను. నాకు ప్లాన్ ఎంటర్ చేయండి. ఓకే, సరే, మనం మెటీరియల్ పూర్తిగా క్రియేట్ చేసినప్పుడు యూజ్ చేస్తాం. ఓకే, ఇక రాసుకోండి. నెక్స్ట్ పాయింట్, అవైలబిలిటీ చెక్ 01. Availability check 01 represents daily requirement. Okay, availability check 01 represents daily requirement. Okay, now కింద రాసుకోండి. If you maintain 01, then system will accumulate all the sales order quantity on the particular date and update into single line in MD04. Single line in MD04. For example, I have created first నాకు స్టాక్ 100 ఉంది. ఓకే, I have created one sales order for 50 quantity లేదంటే 10 quantity. రెండో ఇంకొక సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసాను ఫర్ 20 క్వాంటిటీ. ఇంకొక 3 సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసాం 10 క్వాంటిటీ. సో టోటల్ ఇప్పుడు ఎంత అయింది స్టాక్? 40. ఇక్కడ MD04 ఎలా కనబడుతుందంటే ఆన్ పర్టికులర్ డేట్. ఈరోజు డేట్ ఎంత? 9 అనుకుందాం, 10 అనుకుందాం. 10/06/2024 the total stock 40 కన్జ్యూమర్ అని చూపిస్తాను. This is nothing but daily requirement. సెకండ్ వన్ ఇండివిజువల్ రిక్వైర్మెంట్ ఏమవుతుందంటే సేమ్ ఇదే MD04లో ఈ విధంగా సేల్స్ ఆర్డర్ నెంబర్తో సహా వచ్చి పాపా సేల్స్ ఆర్డర్ నెంబర్తో వచ్చి ఇక్కడ MD04లో అప్డేట్ అవుతుంది. గాట్ ఇట్? సో టేక్ ఏ నోట్స్. సెకండ్ వన్ 02 individual requirement. If you maintain 02, so if you maintain 02, each sales order quantity will be updated in MD04 along with the sales order number. Got it? Next, మూడో రాసుకోండి KP.
KP is nothing but no check. If you maintain KP, system will not update in MD04. System will not update in MD04 and MRP will not run. MRP will not run in case stock is not available. Okay. Next, batch management. What is a batch? Batch అంటే ఏమిటంటే, so whenever you buy any product, దానికి ఒక batch అనేది ఉంటుంది. So when you buy any milk, if you buy any product, ప్రతి product కి ఒక batch అనేది ఉంటుంది. Okay, batch is a unique number. Okay. So what is the use of batch? If anything will happens, okay, with the help of batch number, we can easily identify. Okay. Second notes, batch. The batch is a unique number. The batch is a unique number which system generates for a single lot of manufacturing. A single lot of manufacturing. Single lot ante, so when the production is running, okay, so production run అయ్యేటప్పుడు ఆ పర్టికులర్ ప్రొడక్షన్ రన్ లో ఎన్ని ప్రోడక్ట్స్ అయితే తయారవుతాయో వాటికన్నిటికి ఒకటే బ్యాచ్ ఉంటుంది. Okay, I will tell you what is the use of it. Take a note. The purpose of the batch. It will help you to track the expiry date. First point, it will help you to track the expiry date and the defective goods and person responsibility. If material is related batch, then we have to check this. Otherwise, no need to check this. Any doubts? Next, transportation zone. Sorry, transportation group. What is the use of transportation group? Okay, take a note. The transportation group is one of the parameter. A transportation group is one of the parameter to determine the route into the sales order. Okay, can you please tell me, ఎవరైనా ఇద్దరు ఎవరైనా చెప్పండి, there is a one more parameter to determine the route into the sales order. Okay, what is that parameter? ఎవరైనా చెప్పగలరా? అడ్మిట్ చేయండి, ఇద్దరు అడ్మిట్ చేయాలా? సనా అన్మ్యూట్ చేయి, చెప్పు, what is that parameter? చెప్పాలా? నాకేం పట్టం లేదు. కస్టమర్ మాస్టర్లో జనరల్ డేటాలో ట్రాన్స్పోర్టేషన్ జోన్. Okay, this is the second parameter. Okay, next, loading group. Loading group ante how we are loading the goods into the truck. A truck or any vehicle, the crane use chestunnara, manual ga load chestunnara, forklift ani use chestunnara, that is. Okay, take a next, loading group. Loading group. This field is one of the parameters. To determine the shipping point into the sales order. This field is one of the parameters to determine the shipping point to the sales order.
This is very, very important thing. Okay. Raskondi, how the shipping point will be determined into the sales order question. How the shipping point will be determined into the sales order. In the answer, Raskondi. The shipping point will be determined into the sales order. The shipping point will be determined into the sales order based on shipping condition plus loading group plus plant. Can you please tell me where we will maintain the shipping condition? Sahana, ఒకసారి చెప్పండి. షిప్పింగ్ కండిషన్ ఎక్కడ మెయింటైన్ చేస్తాం? లోడింగ్ గ్రూప్ అయితే ఇక్కడ మెయింటైన్ చేస్తాము. ఓకే, దిస్ ఇస్ ద లోడింగ్ గ్రూప్. షిప్పింగ్ కండిషన్ ఎక్కడ మెయింటైన్ చేస్తాం? Distribution చెప్పాలా? channel. సారీ, ట్రై చేయి. Distribution channel. ట్రై చేయి. ఎక్కడ? చూడు. Shipping the goods. Goods will be shipping, sir. షిప్పింగ్ కండిషన్ ఎక్కడ మెయింటైన్ చేస్తాం? ఒక నిమిషం. Okay, SC16 and Customer master లో షిప్పింగ్ కండిషన్ సార్. షిప్పింగ్ కండిషన్ లో ఏముంటది? కాదు సార్, కస్టమర్ మాస్టర్ లో ఎక్కడ యూస్ చేస్తాము అని సార్ షిప్పింగ్ కండిషన్. కస్టమర్ వస్తువులు ఎక్కడ యూజ్ చేస్తాం? కస్టమర్ మాస్టర్ లో సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ టాబ్ లో షిప్పింగ్ డేటాలో అక్కడ మెయింటైన్ చేస్తాం షిప్పింగ్ కండిషన్. షిప్పింగ్ పాయింట్ అండ్ గూడ్స్ రిసీవింగ్ చేయాలి. ఇది చూడండి, షిప్పింగ్ పాయింట్ ఎలా డిటర్మైన్ అవుతుంది? బేస్డ్ ఆన్ షిప్పింగ్ కండిషన్. షిప్పింగ్ కండిషన్ ఎక్కడ ఉంటుంది మనకి? కస్టమర్ మాస్టర్ లో సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాబ్ లో షిప్పింగ్ ట్యాబ్ లో ఉంటుంది షిప్పింగ్ కండిషన్. ఓకే, ఇక్కడ కూడా మళ్ళీ క్వశ్చన్ సోల్డ్ టు పార్టీ షిఫ్ట్ పార్టీ నుంచి, సారీ సోల్డ్ టు పార్టీ నుంచి. నెక్స్ట్ లోడింగ్ గ్రూప్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్లాంట్ ఎక్కడ మెయింటైన్ చేస్తాం? సిఎంఏలో మెయింటైన్ చేస్తాం, కస్టమర్ మాస్టర్లో మెయింటైన్ చేస్తాం, మెటీరియల్ మాస్టర్లో మెయింటైన్ చేస్తాం. ఈ కాంబినేషన్ మనకి షిప్పింగ్ పాయింట్ అనేది డిటర్మైన్ అవుతుంది. ఓకే, I will show you that part. Take a part. SPRO, IMG activity, logistic execution, shipping,
basic shipping function, logistic execution, shipping. Okay, SPRO, NG activity, logistic execution, shipping, basic shipping function. Ikkada basic shipping function, basic shipping function. Shipping point and goods receiving point determination. ఇక్కడ assign shipping point. If you execute here, చూడండి షిప్పింగ్ కండిషన్ లోడింగ్ ప్లస్ ప్లాంట్ ఈ కాంబినేషన్ లో మన ఒక షిప్పింగ్ పాయింట్ ఏదైతే మన షిప్పింగ్ పాయింట్ క్రియేట్ చేసి ఉంటామో దట్ విల్ బి మెయింటైన్డ్ హియర్. ఓకే, నేను ఇది మెట్రో మాస్టర్ అయిపోయిన తర్వాత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వన్స్ ఐ రన్ ద సేల్స్ ఆర్డర్, once I create a sales order, then you will get full-fledged knowledge on it. Okay. Next, that is the use of loading group. And the transaction for the path is OVL2. OVL2 ne transaction ద్వారా కూడా you can maintain a shipping point. Next, ఇవన్నీ మనకు అవసరం లేదు. No need to learn all these things. Okay. Very packaging ki, this is the plant parameters. Which దీంట్లో maintain ఏమంటే profit center. Profit center can be maintained by the finance team. Okay, ఇది ఒక important profit center. This is for internal control. No need to learn. Because negative stock ఉంది. What is the negative stock? So when we don't have a stock, system will not allow to create a delivery, right? But when you click on the negative stock, the system will allow to create a delivery, but that is not a right thing. And physical stock untene we have to sell it. Okay. Next, foreign trade export data. ఏముంది ఇక్కడ ఏముంటుంది? Okay. Okay. ఈ ఫారిన్ ట్రేడ్ దీంట్లో మనం చూడాల్సినది ఇంత అవసరం లేదు. ఓకే, దీని గురించి మనం ఇఫ్ యూ హ్యావ్ టైమ్ దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ లాస్ట్. నెక్స్ట్, సేల్స్ టెక్స్ట్. వాట్ ఈస్ ద సేల్స్ టెక్స్ట్? బై యూజింగ్ ది సేల్స్ టెక్స్ట్ యూ కెన్ ప్రింట్ దిస్ పర్టికులర్ టెక్స్ట్ ఆన్ ప్రింట్ ఫార్మ్ ఆర్ ప్రింట్ లేబుల్ ఎవ్రీవేర్. ఓకే, ఏదైనా మనకి ప్రింట్ కావాలంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ బై ఎనీ టికెట్ హ్యాపీ జర్నీ అని ఉంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ ద టెక్స్ట్. ఓకే, అలాంటి ప్రింట్స్ ఏదైనా మనం టెక్స్ట్ ఏమైనా ప్రింట్ చేయాలనుకుంటే ప్రింట్ ఫామ్ లో కానీ ఆ బిల్లింగ్ డాక్యుమెంట్స్ లో కానీ వీ కెన్ యూజ్ దిస్ వన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పర్చేజింగ్. టేక్ అండ్ నోట్స్. సేల్స్ టెక్స్ట్ tab. We use this tab. Sorry, we use sales text. We use sales text. We use sales text to print any additional information. To print any additional information on the material, or print forms, or print form. Next one is purchasing. ఈ పర్చేసింగ్ ఎవరు సంబంధం? ఎంఎంకి సంబంధం. ఓకే, ఇందులో చూడండి మనకి సేల్స్ యూనిట్ వ్యారీ అనే వర్డ్ ఉన్నారు కదా, అదే విధంగా ఆర్డర్ యూనిట్ వ్యారీ. ఓకే, వెన్ దే ఆర్ క్రియేటింగ్ ఏ పర్చేస్ ఆర్డర్, if they want to change any order unit, that they can maintain it here. Okay, ఇక్కడ ఏదైనా మెయింటైన్ చేస్తారు. So if you maintain it, it will ask for the conversion. Okay. Sorry. Next, purchasing group. No need to take any notes. This is not related to us.
This is మీరు ఇక్కడ రాసుకోండి ఆర్డర్ యూనిట్ similar kind of similar to sales order unit. Okay, next purchasing group. మనకు సేల్స్ గ్రూప్ ఉంది కదా, సిమిలర్ గా మనకి పర్చేసింగ్ గ్రూప్. ఓకే, టేక్ నోట్స్. పర్చేసింగ్ గ్రూప్ is a person. Purchasing group is a person who is responsible for particular purchase order. Okay, అతను ఏం చేస్తారు, whenever the purchase order got created, he will take regular follow up from the vendors. Okay, ఎప్పుడు డెలివర్ చేశారు, ఏ టైం పడుతుంది, అటువంటి ఫాలోఅప్స్. ఓకే, నెక్స్ట్ which is very most important, plant specific material status. Generally we use this particular this is a kind of a blogging. Okay, we use this particular field to block the materials. Okay, Sana, can you please tell me so far how many blocks you have read in the Material Master? Tell me what are those? How many blocks, sir? First, in Material Yes, Master, ఇప్పుడు it is దాకా only మనము first material one. చెప్పాలా? బేసిక్ డేటా మనలో ఒక బ్లాక్ ఉందా? వాట్ ఈస్ దట్ బ్లాక్? బేసిక్ డేటా వల్ల మనకు ఒక బ్లాక్ ఉందా, ఎక్స్ ప్లాన్ మెటీరియల్ స్టేటస్ అని. సో if you activate the block here, this is center block. Okay, nobody can use this particular material. In sales or one have X distribution channel block. So if you activate the block here, it will block for entire distribution channel. And D, specific distribution status. If you activate this block here, this will be applicable only for particular distribution channel. And now in purchase tab, we have one more block. In